ఇప్పుడు మనం నల్లగొండ పట్టణంలో ఉన్నాం. ఒక పక్కన నిన్నే ఎంపీ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఫలితాలు కూడా నిన్న రిలీజ్ అయినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవడం జరిగింది. అయితే ఇక మిగిలిపోయినటువంటి ఒకే ఒక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తెలంగాణలో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ 20వ తేదీన జరగడం జరిగింది. ఈ యొక్క ఫలితాలు ఈ రోజు వచ్చేటువంటి అవకాశం, ఈ రోజు ఆ కౌంటింగ్ సంబంధించినటువంటి కేంద్రం దగ్గర మనం ఉండడం జరిగింది. నల్గొండలో ఆ యొక్క కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నికల సంఘం సంబంధించినటువంటి అధికారులు. 20వ తారీఖున ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ పట్టభద్రుల ఎన్నిక జరగడం జరిగింది. దీంట్లో భాగంగా మరి ప్రధానమైనటువంటి పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఈ యొక్క ఎన్నికల్లో ప్రభావం చూపబోతా ఉన్నారా, ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాల్లో ఏ విధమైనటువంటి రిజల్ట్ బయటపడుతుందన్నటువంటి కొంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితి నెలకొంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన గెలిచినటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఆయన గెలవడం జరిగింది. గతంలో ఆ యొక్క సంబంధించినటువంటి పదవికి ఆయన రాజీనామా చేయడంతో ఏర్పడినటువంటి ఈ ఉప ఎన్నికకు 20వ తారీఖున ఎన్నికల అధికారులు అయితే ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే అధికార కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్న, బీజేపీ పార్టీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి, వాళ్ళు ముగ్గురు ప్రధానమైనటువంటి పార్టీల నుంచి వాళ్ళు పోటీ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క బలాలని మరో పక్కన వాళ్ళ యొక్క అంచనాలని కూడా ఏ పార్టీ సంబంధించిన అభ్యర్థి ఆ పార్టీ వాళ్ళు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, ధీమాను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు, మేమే గెలుస్తామని చెప్పేసి. మరి చూడాలి, నిన్న జరిగినటువంటి ఒకసారి కనుక ఎన్నికల ఫలితాలను కనుక చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీ అయినటువంటి సంబంధించినటువంటి పోటీలో భాగంగా 8 సీట్లు గెలవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే జరిగినటువంటి ఉప ఎన్నిక నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ యొక్క 3 సంబంధించినటువంటి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా విజయం సాధించడం జరిగింది. అత్యధికమైనటువంటి మెజార్టీతోటి 5.5 లక్షలకు పైన ఓట్లతోటి ఆధిక్యతతోటి నల్గొండ జిల్లాలో ఎంపీ అభ్యర్థి, మరో పక్కన 4 లక్షల చిల్లర ఓట్లతోటి ఖమ్మం జిల్లా, 2.5 లక్షలతోటి వరంగల్ జిల్లా. ఈ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నట్టుగా స్పష్టంగా కనబడ్డది. సరే, అయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఎన్నిక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాన్యమైనటువంటి వ్యక్తులు వేసేటువంటి ఆస్కారం ఉండదు. ఓటు కేవలం గ్రాడ్యుయేట్ 2020 వరకు డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు అప్లై చేసుకుంటే ఓటు అప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఓటు ఆధారంగా వేసేటువంటిది. సామాన్య ప్రజలు ఎక్కడ కూడా సామాన్యులు గ్రామాల్లో ఉన్నటువంటి సామాన్యులు అయితే చదువుకున్నటువంటి వ్యక్తులు డిగ్రీ వరకు పూర్తి చేయనటువంటి వ్యక్తులు మరి ఎవరు కూడా ఓటేసేటువంటి పరిస్థితి ఉండదు. డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళే 2020 వరకు చదువుకున్నటువంటి వాళ్ళే ఓటేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ గ్రాడ్యుయేట్స్ అంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్న మళ్ళీ అన్నటువంటి ఆ సందేహం కూడా కలుగుతా ఉంది. గ్రాడ్యుయేట్స్ సామాన్యమైనటువంటి ప్రజలు ఏ విధమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి 3 జిల్లాలో తీర్పు ఇవ్వడం జరిగిందో ఇక్కడ మరి గ్రాడ్యుయేట్స్ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఏమైనా వెళ్ళడం జరిగిందా అనేది కూడా కొంత చూడాలి. ఈ ఎన్నిక ఫలితాల తర్వాత ఏ విధమైనటువంటి రిజల్ట్ వస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఒకసారి కనుక చూసుకున్నట్టయితే దీంట్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 4,63,000 మంది గ్రాడ్యుయేట్స్ అక్కడ ఉన్నటువంటి ఓట్లను నమోదు చేసుకుంటే గ్రాడ్యుయేట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో 4,63,000 మంది గ్రాడ్యుయేట్స్ ఉండడం జరిగింది. దానిలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నమోదైనటువంటి పోలింగ్ శాతం 68% పోలింగ్ అయింది. అంటే దాదాపుగా 3 లక్షలకు పైచిలకు సంబంధించినటువంటి ఓట్లు కూడా వేయడం జరిగింది. 3,30,000 మంది ఓటకును వినియోగించినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. దీంట్లో 68% మరి ఓటింగ్ నమోదు కావడం జరిగింది. అయితే ఈ రోజు జరిగేటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి కేంద్రంలో ముందుగా యథావిధిగానే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి ఓట్లు కూడా లెక్కింపు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ 2,100 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ రూపంలో అంటే ఉద్యోగస్తులు కానీ ఇక్కడ కొంతమంది అవైలబుల్ లేనటువంటి వాళ్ళంతా కూడా పోస్టల్ బ్యాలెట్ల ద్వారా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. 2,100 ఓట్లని ముందుగా లెక్కించేటువంటి ఆస్కారం ఉంటుంది. యథావిధిగా సాధారణ ఎన్నికలు కానీ ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఫలితాలను వెల్లడించేటప్పుడు పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు మరో పక్కన ఏదైతే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అన్నటువంటి ఉంటాయి. కానీ ఇక్కడ ఎమ్మెల్సీకి వచ్చేసరికి ఇట్లాంటి పరిస్థితి ఉండదు. అది దాదాపుగా ఈ సంబంధించినటువంటి ఓట్ల ఫలితం అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి ప్రాసెస్ కావడానికి ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అయినప్పటికీ సాయంత్రం 6-7 గంటల వరకు
ఈ సంబంధించినటువంటి దానిపైన ఒక క్లారిటీ అంటే గెలిచేటువంటి వ్యక్తి వీళ్ళని చెప్పేసి ప్రకటించేటువంటి ఆస్కారం కూడా సాయంత్రం వరకు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళ ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చినట్టయితే మొదటి ప్రాధాన్యత ఓటు, రెండో ప్రాధాన్యత ఓటు, మూడో ప్రాధాన్యత ఓటు అని చెప్పేసి నిలబడ్డటువంటి 53 మంది ఎవరైతే అభ్యర్థులు వాళ్ళ యొక్క సంబంధించిన ప్రాధాన్యత ఓటు ద్వారా వాళ్ళు నిర్ణయించేటువంటి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఎవరు గెలిచినప్పటికీ కూడా 50% ఓట్లు రావాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. అది మొదటి విడతల్లో కానీ, రెండో విడతల్లో కానీ, మూడో విడతల్లో కానీ ఏదైనప్పుడు కూడా ఒక అభ్యర్థికి 50% ఓట్లు వచ్చేంత వరకు కూడా ఎన్నికల అధికారులు లెక్కపెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవి ఈవీఎంలో జరిగినటువంటి ఓట్లు కావు, అంత కూడా బ్యాలెట్ పద్ధతిలో జరిగినటువంటి ఓట్లు. కాబట్టి ఒక్కొక్క సంబంధించినటువంటి ఏదైతే బాక్స్లో ఉన్నటువంటి వాటిని తీసి ఒక్కొక్క సంబంధించినటువంటి ఓటరు ఏ విధమైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి వేసిండ్రు, రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేసిండ్రు అన్నటువంటి దానిపైన వాళ్ళు వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కొంత ఇది లేట్ అయ్యేటువంటి ప్రాసెస్ ఉంటుంది. అవసరమైందంటే రేపు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క తుది ఫలితం వచ్చేటువంటి ఆస్కారం కూడా లేదు. ఒకవేళ వరకు మనం దీన్ని చూసుకున్నట్టయితే ఈ యొక్క కౌంటింగ్ కేంద్రంలో 606 తెలంగాణలో జరిగినటువంటి ఏమైతే గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్నికల్లో భాగంగా ఖమ్మం, వరంగల్, నల్లగొండ ఈ సంబంధించినటువంటి జిల్లాలో 606 బూతులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 606 బూతుల ద్వారా వాళ్ళు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. 606 బూతులలో గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఓట్లు వేసినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క కౌంటింగ్ కేంద్రంలో 5 హాళ్లు పెట్టడం జరిగింది. 96 టేబుల్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 96 టేబుల్లో భాగంగా ఒక్కొక్క సంబంధించినటువంటి టేబుల్కు ముందుగా 100 ఓట్ల చొప్పున వాళ్ళు తీసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్క సంబంధించినటువంటి కట్టలు 25 సంబంధించినటువంటి ఓట్లని ఒక బండల్ రూపంలో ఒక కట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. దాని తర్వాత ఓట్లను లెక్కించేటువంటి కార్యక్రమం ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం అక్కడ పోస్టల్ ఈవీఎంలకు సంబంధించినటువంటి దాని దగ్గరనైతే మాత్రం కేవలం దాంట్లో బటన్ నొక్కినట్టయితే ఏ పార్టీకి ఎన్ని అనేటువంటి దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. అది దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలు కానీ అక్కడ నిర్ణయించేటువంటి కేవలం బటన్ ద్వారా ఏ పార్టీకి ఎన్ని అని చెప్పేసి మనం చూసుకోవడం జరుగుతూ ఉంది. ఎన్ని ఓట్లైనప్పుడు కూడా ఆ క్షణాల్లో తెలిసేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ల ద్వారా చేసినటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాస్త లేట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈవినింగ్ వరకు కూడా మరి ఈ యొక్క ఫలితం రాకపోవచ్చు. రేపే ఈ యొక్క తుది ఫలితం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. సాయంత్రం వరకు ఈ బండలు కట్టడం, ఈ సంబంధించినటువంటి టేబుల్ ఈ యొక్క వ్యవహారం ఉంటుంది. కాబట్టి రేపు మధ్యాహ్నం లేకపోతే రేపు సాయంత్రం వరకు కూడా ఒక తుది తీర్పు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అధికార పార్టీలో ఉన్నటువంటి తిమ్మారు మల్లన్న, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి కూడా కొంత గట్టిగా పోటీచ్చినట్టు తెలుస్తా ఉంది. మరో పక్కన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి సైతం కూడా అక్కడ కొంత థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి భావించి వాళ్ళ యొక్క ఓట్లు కన్వర్ట్ అయిపోయినాయి బీఆర్ఎస్ పార్టీకి అనేది కొంత ప్రచారం సాగుతా ఉంది. ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశం ఏంటిదంటే 3 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా అత్యధిక మెజార్టీతో నిన్న జరిగినటువంటి ఫలితాల్లో బీజేపీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఓట్ల షేరింగ్ తోటి వాళ్ళు గెలవడం జరిగింది. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ కొంత ఉపశమనంగా చెప్పుకోవచ్చు. మరో పక్కన తీర్మార్ మల్లన్న సైతం కూడా గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం, గత ఎన్నికల్లో ఏదైతే గెలుపు ముంగిటి వరకు వచ్చి ఆగిపోయినటువంటి నేపథ్యం, ఇంకొక పక్కన ఆయన ఓట్ల ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో కొత్త ఓట్లకు సంబంధించినటువంటి దాంట్లో చాలా మంది కూడా 1,00,000 ఓట్ల వరకు కూడా వాళ్ళు తీర్మార్ మల్లన్న కానీ తీర్మార్ మల్లన్న టీం సంబంధించినటువంటి సభ్యులంతా కూడా దగ్గరుండి కొత్త ఓట్లను కూడా నమోదు చేసినటువంటి ఆ పరిస్థితి కూడా చూసుకోవచ్చు. కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీ మరో పక్కన వ్యక్తిగతమైనటువంటి చేసిమతో కొంత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తీర్మార్ మల్లన్నకి ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే అందరూ కూడా భావిస్తాము. చూద్దాం మరి ఈ రోజు సాయంత్రం వరకు రేపు సాయంత్రం వరకు ఈ ఫలితం ఏ విధంగా ఉండబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తీర్మార్ మల్లన్నకు ఏమైనా విజయం ఉంటుందా, లేకపోతే రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రేమేందర్ రెడ్డికి ఎట్లాంటి అవకాశం ఉంటుందనేది కూడా మరి ఈ రోజు కాకపోయినప్పుడు రేపైతే ఖచ్చితంగా తెలిసేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. కెమెరామెన్ అభితో అనిల్, నల్గొండ జిల్లా నుంచి.